అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోడీ సభకు మిగిలిందిగా మరి కొన్ని గంటలే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి రేపు జరగబోయేటువంటి మోడీ సభలో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టబోతున్నారు, కర్నూలు జిల్లాకి ఎలాంటి మేలు జరగబోతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఉన్నారు. సార్ చెప్పండి, రేపు మోడీ రాబోతున్నారు, ఎలాంటి ప్రతిపాదనతో సిద్ధమయ్యారు? ఆల్మోస్ట్ అలాన్నీ అంటే సర్వాంగ సుందరంగా ఒక డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏ వెహికల్స్ అంటే ఏ కాన్స్టిట్యున్సీ వెహికల్స్ ఎక్కడికి రావాలనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఇచ్చారు. మా కాన్స్టిట్యున్సీకి అయితే ఒక 50,000 మొబిలైజేషన్ చేయమని చెప్పారు. అలాగే 600 బస్సెస్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరము అంటే ఒక్కొక్క పర్సన్, ఈచ్ 1 పర్సన్ వచ్చేసి ఒక బస్సు అలాట్ చేశారు. వాళ్ళు ఒక 50 మెంబర్స్ తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంతే తన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి కూడా మా కాన్స్టిట్యున్సీలో బలమైన నాయకుడు కాబట్టి ఆయన ఉన్నాడనే ఒక సదుద్దేశంతో ఒక 50,000 టార్గెట్ని పబ్లిక్ని మొబిలైజేషన్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా? దాదాపు నియోజకవర్గంలో మా కాన్స్టిట్యున్సీలో 600 బస్సులు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు అంటే పాణ్యం వచ్చేసి ఒక 50,000 పబ్లిక్, కర్నూలు వచ్చేసి లోకల్ వచ్చేసి ఒక 50,000. ఇంకా మిగతా వాళ్ళే కొంచెం టార్గెట్లు అంటే దూరం పెరిగే కొద్దీ దాని యొక్క టార్గెట్ కూడా తక్కువైతుంది. బస్సులు ఎక్కువ, దాన్ని బట్టి బస్సులను బట్టి అంటే వచ్చే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఏం చేశారు? ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనంతో సహా, ఈవినింగ్ స్నాక్స్తో సహా ఒక కర్నూలు కాన్స్టిట్యున్సీకి తప్ప మిగతా కాన్స్టిట్యున్సీలకి 13 కాన్స్టిట్యున్సీలకి నైట్ భోజనం కూడా అలాట్ చేసి వాళ్ళని ఇంటికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఎప్పుడు నిత్యం కరువుతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఉంది. డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము. రేపు మోడీ మొదటిసారి రాబోతూ ఉన్నారు, ఎలాంటి డెవలప్మెంట్ ఉండబోతున్నాను? దీన్ని బట్టి చూస్తే దాదాపుగా ఇండస్ట్రియల్ పరంగా అయితేనేమి, ముఖ్యంగా డ్రోన్ హబ్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని వెనుక ఎంతో కొన్ని లక్షల కోట్ల ఉండొచ్చు, అంటే 1,350 కోట్ల ఎంతనని అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు అనేది రేపు తెలుస్తుంది. మనం ముందుగా చెప్పడం భావ్యం కాదు. కాబట్టి ఈ యొక్క కర్నూలు ఇంతరానా ఇతను అంటే పిఎం గారు వచ్చి వెళ్ళారంటే అంత ఆషామాషి కాదు. కాబట్టి ఆయన వచ్చాడు అంటే మిగతా తర్వాత ఎంత డెవలప్మెంట్ ఉంటుందనేది సెకండరీ, ఆయన వచ్చి మాట్లాడే తర్వాత తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ మంత్రులు వచ్చారు, ఎంతమంది, ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఇంకా రాబోయేతో? ఆల్మోస్ట్ అందరు మంత్రులు వచ్చారన్న, చాలామంది మంత్రులు వచ్చారు. రెవెన్యూ మినిస్టర్ వచ్చారు, హోమ్ మినిస్టర్ వచ్చారు, అలాగే గొట్టిపాటి రవీణ వచ్చారు, పవర్ మినిస్టరు, అలాగే గిరిజన శాఖ మంత్రి వచ్చారు. ఆల్మోస్ట్ టోటల్గా అందరూ వచ్చి వెళ్ళారు. అందరూ వస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు. అందరూ అంటే ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ సందర్శించడం జరిగింది. పనులు ఎంతవరకు జరుగుతున్నాయని చూసి వెళ్తున్నారు. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? చివరిగా ఖచ్చితంగా మా నియోజకవర్గ ప్రజలకు కూడా మేము ఇంతరానా మొబిలైజ్ చేస్తున్నాం. మా యొక్క కాన్స్టిట్యున్సీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ఇండస్ట్రియల్ పరంగా కూడా మాకు కూడా ఒక భరోసాన్ని కల్పిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మాది చాలా వెనుకబడిన కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. మా కాన్స్టిట్యున్సీలో చుట్టూ నీళ్ళున్నా కూడా మాకు తాగడానికి నీళ్ళు లేవు. ఒక చెట్టు అందరి ఉంటుంది, ఒక సైడు తుంగభద్ర ఉంటుంది, కానీ తాగనీకి మాత్రం నీళ్ళు ఉండవు. కానీ దాన్ని కూడా చంద్రబాబు సార్కి చెప్పాము. కానీ ఈసారి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా, తాగునీరుకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి సభకి అన్ని ఏర్పాట్లు చేశాం. నియోజకవర్గాలుగా టార్గెట్ ఇచ్చారు, ఆ టార్గెట్ రీచ్ అవుతాం. తప్పనిసరిగా రేపు మోడీ సభతో సక్సెస్ సాధిస్తాం. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.